Hi, my dear students. Today I will go to learn about HNMR spectroscopy. HNMR spectroscopy గురించి ఈరోజు స్టడీ చేద్దాం. ఇక్కడ H అంటే ప్రోటాన్ అనదు. ప్రోటాన్, N అంటే న్యూక్లియర్, M అంటే మ్యాగ్నెటిక్, R అంటే రెజొనెన్స్. ప్రోటాన్ న్యూక్లియర్ మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ స్పెక్ట్రోస్కోపీ. ఓకేనా? ప్రోటాన్ న్యూక్లియర్ స్పెక్ట్రోస్కోపీ గురించి తెలియాలంటే దీంట్లో ఫస్ట్ మనకి ఏంటంటే ప్రిన్సిపల్ ఆఫ్ ఎన్ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీ. ప్రిన్సిపల్ అనేది ఎన్ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీ యొక్క ప్రిన్సిపల్ ఏంటంటే మనకి ఫస్ట్ ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఇంతకీ ప్రోటాన్ న్యూక్లియర్ మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ స్పెక్ట్రోస్కోపీ అంటే ఏమిటి అన్నది తెలియాలి. ఇక్కడ ప్రోటాన్ అని చెప్తున్నాం. ప్రోటాన్ అంటే అది ఎక్కడ ఉంటుంది? ఒక న్యూక్లియస్ లో ఉంటుంది. ఆ న్యూక్లియస్ దేంట్లో ఉంటుంది? ఒక మాలిక్యూల్ లో ఉంటుంది, లేదా ఒక యాటమ్ లో గానీ ఉంటుంది. ఆ యాటమ్ కి సంబంధించి ఆ ప్రోటాన్ యొక్క న్యూక్లియర్ మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ అంటే ప్రోటాన్ న్యూక్లియస్ లో ఉంటుంది. ఆ న్యూక్లియస్ లో ఉన్నటువంటి ప్రోటాన్ చార్జ్ అనేది ఉంటుంది. ఆ చార్జ్ వల్ల ఏమొస్తుందంటే మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ డెవలప్ అవుతుంది. మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ డెవలప్ అయిన తర్వాత దాని వల్ల ఆ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీని యూజ్ చేసుకుని ఆ ప్రోటాన్ కాస్త స్పిన్నింగ్ అనేది చూపిస్తుంది. స్పిన్నింగ్ అంటే దాంట్లో ఉన్నటువంటి యాక్టివిటీ అనేది చూసుకున్నట్లయితే ఒక మ్యాగ్నెట్ అనేది ఏ విధంగా అయితే యాక్ట్ చేస్తుందో ఆ విధమైనటువంటి స్పిన్నింగ్ యాక్టివిటీ అనేది చూపిస్తుంది. దాన్ని రెజొనెన్స్ అని చెప్తాం. దీన్ని ఇంకా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నట్లయితే ఇది కూడా ఒక అబ్జార్ప్షన్ టెక్నికే. అబ్జార్ప్షన్ ప్రాసెస్ ఇక్కడ కూడా జరిగేది. ఈ అబ్జార్ప్షన్ ప్రాసెస్ లో ఫర్ ఎగ్జాంపుల్ సోర్స్ అనేది తీసుకున్నట్లయితే సోర్స్ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ రేడియేషన్ సోర్స్ అనేది తీసుకున్నట్లయితే ఈ లైట్ ని కాస్త ఈ సోర్స్ ని కాస్త ఒక సబ్స్టెన్స్ మీదకి పాస్ చేసిన తర్వాత ఈ సబ్స్టెన్స్ అనేది ఒక ఆర్గానిక్ కాంపౌండ్ అనుకున్నట్లయితే ఇక్కడ ఈ ఆర్గానిక్ కాంపౌండ్ లో మనకి మాలిక్యూల్స్ అనేవి నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ అనేవి ఉంటాయి. అంటే మాలిక్యూల్స్ ఉంటాయి. ఈ మాలిక్యూల్స్ లో మరలా ఏముంటాయంటే ఆటమ్స్ అనేవి ఉంటాయి. ఈ ఆటమ్స్ యొక్క సెంట్రల్ పాయింట్ ఏముంటదంటే న్యూక్లియస్ అనేది ఉంటుంది. న్యూక్లియస్, ఈ న్యూక్లియస్ లో ఏముంటదంటే న్యూక్లియై అనేది ఉంటుంది. ఈ న్యూక్లియైలో ఏముంటదంటే మనకి 3 టైప్స్ ఆఫ్ పార్టికల్స్ ఉంటాయి. ప్రోటాను, న్యూట్రాను, ఎలక్ట్రాన్. ఇక్కడ ప్రోటాను, న్యూట్రాను, ఎలక్ట్రాను ఈ విధంగా మనకి న్యూక్లియైలో ఉంటది. నెక్స్ట్ ఇక్కడ ఒక ప్రోటాన్ అనేది తీసుకున్నట్లయితే ఆ ప్రోటాన్ ఏ విధంగా యాక్ట్ చేస్తుందంటే మనకి ఇక్కడ ఒక మ్యాగ్నెట్ కింద యాక్ట్ చేస్తుంది. అంటే ఈ ప్రోటాన్ కి జనరల్ గా ఏ ఛార్జ్ ఉంటుంది? ప్రోటాన్ కి పాజిటివ్ ఛార్జ్ అనేది ఉంటుంది. అంటే పాజిటివ్ ఛార్జ్ ని డెవలప్ చేసేదాన్ని ప్రోటాన్ అని చెప్తాం. అది న్యూక్లియస్ లో ఉంటుంది. ఆ న్యూక్లియస్ కూడా ఒక మాలిక్యూల్ లో ఒక యాటమ్ లో, ఆ యాటమ్ లో మరలా సెంట్రల్ పాయింట్ ఉంటుంది. సెంట్రల్ పాయింట్ లో ఏముంటదంటే ప్రోటాన్, న్యూట్రాన్ ఉంటది. ఎలక్ట్రాన్ అనేది చూసుకున్నట్లయితే అరౌండ్ ద న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ న్యూక్లియస్ లో ఉన్నటువంటి ప్రోటాన్ ఛార్జ్ చూసుకున్నట్లయితే పాజిటివ్ ఛార్జ్ ని క్యారీ చేసుకుంటది. నెక్స్ట్ ఈ పాజిటివ్ ఛార్జ్ తో ఉన్నటువంటి దీన్ని మనకి ఏం చెప్తున్నారంటే ప్రోటాన్ మ్యాగ్నెట్ కింద ఉపయోగపడుతుందని చెప్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాగ్నెట్ అనేది తీసుకున్నట్లయితే మనకి ఈ విధంగా 2 పోల్స్ లో మ్యాగ్నెట్ అనేది ఉంటుంది. నార్త్ పోల్, సౌత్ పోల్. ఇది ఏ విధమైనటువంటి యాక్టివిటీ అనేది మనకి స్పిన్నింగ్ యాక్టివిటీ అనేది చూపిస్తుందో మనకి ఈ విధంగా స్పిన్నింగ్ యాక్టివిటీ చూపిస్తుందో సేమ్ ఈ మ్యాగ్నెట్ అనేది ఏ విధంగా చూపిస్తుందో అదే విధంగా ఇక్కడ ప్రోటాన్ కూడా అదే విధమైనటువంటి యాక్టివిటీని స్పిన్నింగ్ యాక్టివిటీ అని చెప్తాం. స్పిన్నింగ్ యాక్టివిటీ.
స్పిన్నింగ్ యాక్టివిటీ అనేది ఉంటుంది. స్పిన్నింగ్ యాక్టివిటీనే మనకి రెజొనెన్స్ కింద చెప్తాం. రెజొనెన్స్ ఇక్కడ మాలిక్యూల్స్ లో మనకి స్పిన్నింగ్ యాక్టివిటీ అనేది ఉంటుంది. స్పిన్నింగ్ యాక్టివిటీ అనేది దేని వల్ల వస్తుందంటే ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ని ఈ సబ్స్టెన్స్ అనేది అబ్జార్ప్షన్ అనేది జరిగిన తర్వాత, అంటే ఇక్కడ అబ్జార్ప్షన్ అనేది జరుగుతుంది. ఎప్పుడైతే సమ్ రేడియో ఫ్రీక్వెన్సీ రేడియేషన్ అబ్జార్ప్షన్ చేసుకున్నదో అప్పుడు మనకి ఇక్కడ యాక్టివిటీ అనేది ఏ విధంగా జరుగుతుందంటే ఈ న్యూక్లియస్ అనేది ఈ రేడియేషన్ ని అబ్జార్ప్షన్ చేసుకుని న్యూక్లియస్ లో ఉన్నటువంటి ప్రోటాన్ కాస్త ఒక యాక్టివిటీ స్పిన్నింగ్ యాక్టివిటీ అనేది చూపిస్తుంది. ఒక ప్రోటాన్ కు ఉన్నటువంటి ఛార్జ్ అనేది చూసుకున్నట్లయితే పాజిటివ్ ఛార్జ్ అనేది ఇక్కడ ఉంటుంది. పాజిటివ్ ఛార్జ్ ని క్యారీ చేసుకుంటూ అవుతుంది. ఎప్పుడైతే ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ని అబ్జార్బ్ చేసుకుందో, అబ్జార్బ్ చేసుకున్నటువంటి రేడియేషన్ కాస్త మనకి ఎక్కడ కనిపిస్తుందంటే డిటెక్టర్ లోను లేదా యాంప్లిఫైయర్ లో కానీ కనిపిస్తుంది. యాంప్లిఫైయర్ ఇక్కడ యాంప్లిఫైర్ లో కానీ డిటెక్టర్ లోని కానీ మనకి ఈ అబ్జార్ప్షన్ అనేది ఎంత జరిగిందో దాన్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఈ విధంగా మనకి ఒక మాలిక్యూల్ అనేది దాంట్లో యాటమ్స్ ఉంటాయి. యాటమ్స్ లో న్యూక్లియస్ ఉంటుంది. న్యూక్లియస్ లో న్యూక్లియై ఉంటుంది. న్యూక్లియై లో ప్రోటాను, న్యూట్రాన్స్, ఎలక్ట్రాన్స్ ఈ టైప్స్ ఆఫ్ పార్టికల్స్ అనేవి ఉంటాయి. ఈ పార్టికల్ చూసుకున్నట్లయితే పాజిటివ్ ఛార్జ్ ని క్యారీ చేసుకుంటూ వెళ్తుంది. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, న్యూక్లియస్ లో ఉన్నటువంటి ప్రోటాన్ ని ఇక్కడ H తో చూపిస్తున్నాం అనుకోండి. జనరల్ గా హైడ్రోజన్ ప్రోటాన్ అంటే ప్రోటాన్ ఈ దీనికి ఏముంటుంది, మ్యాగ్నెటిక్ నేచర్ అనేది ఉంటుంది. మ్యాగ్నెటిక్ తో రిలేటెడ్ గా ఉంది కాబట్టి మ్యాగ్నెటిక్. ఈ మ్యాగ్నెటిక్ ఏముంటుంది, స్పిన్నింగ్ యాక్టివిటీ. దీన్ని ఏమన్నా రెజొనెన్స్ అని అంటున్నాం. ఇక్కడ N అంటే ఏంటి, ఇక్కడ ఈ ప్రోటాన్ కాస్త దేంట్లో ఉంటుంది, న్యూక్లియస్ లో ఉంటుంది లేదా న్యూక్లియై లో ఉంటుంది. అంటే N అంటే ప్రోటాన్ న్యూక్లియర్ మ్యాగ్నెటిక్ రెజొనెన్స్. ఈ ప్రోటాను దాని యొక్క స్పిన్నింగ్ యాక్టివిటీ వల్ల వచ్చేటటువంటి ఆ స్పెక్ట్రమ్ నే ప్రోటాన్ న్యూక్లియర్ మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ స్పెక్ట్రోస్కోపీ అని చెప్తాం. ఇది కూడా మనకి ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అనేది సోర్స్ ఆ సర్టెన్ ఆర్గానిక్ కాంపౌండ్ మీద పడ్డప్పుడు అబ్జార్ప్షన్ అనేది జరిగిన తర్వాత దాంట్లో జరిగేటటువంటి ప్రాసెస్ ఏంటంటే ఇదంతా కూడా జరుగుతుంది. దీన్ని ఎక్కడ మనకి డిటెక్ట్ చేస్తామంటే డిటెక్టర్ లోను యాంప్లిఫైయర్ లోను మనకి దాని గురించి అబ్జర్వ్ చేస్తాం. ఎంతవరకు అబ్జార్ప్షన్ జరిగింది, ఎంతవరకు మనకి అబ్జార్ప్షన్ జరగడం వల్ల ఆ ప్రోటాన్స్ అనేది ఏ విధంగా షిఫ్ట్ అయ్యింది, లేదా ఎన్ని ఎనర్జీ లెవెల్స్ కింద మనకి స్ప్లిట్ అయింది, ఎనర్జీ లెవెల్స్ లో ట్రాన్సిషన్స్ అనేవి వీటి మధ్యన జరిగాయి అన్నవి మనకి ఈ డిటెక్టర్ యాంప్లిఫైయర్ ద్వారా మనకి తెలుస్తుంది. ఈ విధంగా మనకి ఎన్ఎంఆర్ స్పెక్ట్రోమీటర్ అనేది పనిచేస్తుంది. దీనికి సంబంధించి ప్రిన్సిపల్ అనేది చూద్దాం. ఫస్ట్ ప్రిన్సిపల్ అనేది చూసుకున్నట్లయితే ప్రిన్సిపల్ ఆఫ్ ఎన్ఎంఆర్ స్పెక్ట్రోస్కోప్. ఎన్ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీ డిపెండ్స్ అపాన్ ద మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ ఆఫ్ ఎలిమెంట్. ఒక ఎలిమెంట్ యొక్క మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ మీద బేస్ చేసుకుని ఎన్ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీ అనేది ఉంటుంది. అండ్ ఇట్ డీల్స్ విత్ ద ట్రాన్సిషన్ బిట్వీన్ మ్యాగ్నెటిక్ ఎనర్జీ లెవెల్స్ ఆఫ్ న్యూక్లియర్ ఆఫ్ మాలిక్యూల్. అంటే ఒక మాలిక్యూల్ అనేది తీసుకున్నట్లయితే ఆ మాలిక్యూల్స్ లో నెంబర్ ఆఫ్ ఆటమ్స్ అనేవి ఉంటాయి. ఆ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ లో మరలా సెంట్రల్ పాయింట్ అనేది న్యూక్లియస్ అనేది ఉంటుంది. ఈ న్యూక్లియస్ అనేది చూసుకున్నట్లయితే ఈ న్యూక్లియైలో మనకి ప్రోటాన్స్ ఉంటాయి. ప్రోటాన్స్ యొక్క ఛార్జ్ మనకి ఆల్రెడీ తెలుసు, పాజిటివ్ ఛార్జ్. ఇదే మ్యాగ్నెట్ కింద యాక్ట్ చేస్తుంది అని చెప్పాము. మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ అనేది దీనికి ఉంటుంది, మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ. ఈ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ వల్ల ఏమొస్తుందంటే ఆ ఎనర్జీ లెవెల్స్ అనేవి మనకి వస్తాయి. ఆ ఎనర్జీ లెవెల్స్ అనేవి వాటి మధ్య జనరల్ గా ఎనర్జీ లెవెల్స్ అనేవి వస్తే మనకి ఏ విధంగా ట్రాన్సిషన్స్ అనేవి మనకి జరుగుతాయో ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఇక్కడ అబ్జార్ప్షన్ టెక్నిక్ ద్వారా.
ఇక్కడ ఎన్ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీ అనేది మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ మీద డిపెండ్ చేసుకుంటుంది. అదేవిధంగా ట్రాన్సిషన్ బిట్వీన్ మ్యాగ్నెటిక్ ఎనర్జీ లెవెల్స్, అంటే ఆ మ్యాగ్నెటిక్ ఎనర్జీ లెవెల్స్ ద్వారా డెవలప్ అయినటువంటి ఈ ట్రాన్సిషన్స్ అనేవి ఏ విధంగా జరుగుతున్నాయి అన్న దాని గురించి ఈ ప్రిన్సిపల్ అనేది చెప్తుంది. నెక్స్ట్, టు క్రియేట్ మ్యాగ్నెటిక్ ఎనర్జీ లెవెల్స్, ఒకవేళ మ్యాగ్నెటిక్ ఎనర్జీ లెవెల్స్ ని క్రియేట్ చేయాలనుకున్నట్లయితే ఎక్కడ న్యూక్లియైలో, ఆ న్యూక్లియై ఈజ్ కెప్ట్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అంటే ఒక సబ్స్టెన్స్ అనేది, ఒక ఆర్గానిక్ కాంపౌండ్ అనేది తీసుకున్నట్లయితే ఈ ఆర్గానిక్ కాంపౌండ్ లో ఉన్నటువంటి ప్రోటాన్స్ మనకి మ్యాగ్నెట్ కింద యాక్ట్ చేస్తాయని చెప్తాం. ఇక్కడ ఈ మ్యాగ్నెట్ కింద మనకి ఈ ప్రోటాన్ అనేది ఎనర్జీ లెవెల్స్ ని డెవలప్ చేయాలి అంటే ఈ ఆర్గానిక్ కాంపౌండ్ కాస్త ఏ ఫీల్డ్ లో ఉంచాలంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో ఉంచాలి. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో మనకి ఈ సబ్స్టెన్స్ ని కాస్త ఉంచితే దాంట్లో ఆ ప్రోటాన్ అనేది ఏం చేస్తుందంటే సిగ్నల్స్ ని డెవలప్ చేస్తుంది. ఆ సిగ్నల్స్ ఎనర్జీ లెవెల్స్ కింద మనకి కనిపిస్తాయి. అంటే సిగ్నల్స్ రావాలి అంటే, ఎనర్జీ లెవెల్స్ రావాలి అంటే ఈ సబ్స్టెన్స్ ని కాస్త మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో ఉంచాలి. నెక్స్ట్, సో నెంబర్ ఆఫ్ ఎనర్జీ లెవెల్స్ ట్రాన్సిషన్స్ ఆర్ నాట్ పాసిబుల్ అని అంటాడు. అంటే ఏంటి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో ఉంచినట్లయితే మ్యాగ్నెటిక్ ఎనర్జీ లెవెల్స్ అనేవి వస్తాయి. వితౌట్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్, అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది లేకపోతే ద స్పిన్ స్టేట్ ఆఫ్ న్యూక్లియై ఆర్ డీజెనరేట్. అంటే ఒక మాలిక్యూల్ లో ఉన్నటువంటి ఆ న్యూక్లియైలో ఉన్నటువంటి ప్రోటాన్ యొక్క స్పిన్ అనేది ఏ విధముగాను కూడా డీజెనరేట్ అనేది, అది అంటే దాని యొక్క యాక్చువల్ స్పిన్నింగ్ యాక్టివిటీని కోల్పోతుంది అని అర్థం. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో ఉంచినట్లయితే మ్యాగ్నెటిక్ ఎనర్జీ లెవెల్స్ అనేవి డెవలప్ అవ్వి స్పిన్నింగ్ యాక్టివిటీ అనేది ఉంటుంది. అలా కాదు, వితౌట్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది లేకపోతే స్పిన్నింగ్ యాక్టివిటీ అనేది ఉండదు. దాన్నే డీజెనరేట్ అని చెప్తాం. సో నెంబర్ ఆఫ్ ఎనర్జీ లెవెల్ ట్రాన్సిషన్స్ ఆర్ నాట్ పాసిబుల్. ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఉపయోగించట్లేదు కాబట్టి ఇక్కడ ట్రాన్సిషన్స్ అనేవి కూడా ఏ విధమైనటువంటివి జరగవు. ఎందుకంటే నెంబర్ ఆఫ్ ఎనర్జీ లెవెల్స్ అనేవి రావు. కాబట్టి మనకి ఇక్కడ ఖచ్చితంగా ఎనర్జీ లెవెల్స్ అనేవి రావాలంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో ఆ సబ్స్టెన్స్ ని కాస్త ఉంచి తీరాలి. నెక్స్ట్, ద అప్లికేషన్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ brings about the separation of these levels. Then the radiation of radio frequency can cause transition between energy levels. అంటే ఎప్పుడైనా కానీ మనకి ఏ రేడియేషన్ అయితే ఒక సబ్స్టెన్స్ మీదకి పాస్ చేస్తున్నామో దీనికి కొంత ఫ్రీక్వెన్సీ అనేది ఉంటుంది. ఈ ఫ్రీక్వెన్సీలో సర్టైన్ ఫ్రీక్వెన్సీ అనేది ఈ సబ్స్టెన్స్ చేత అబ్జార్ప్షన్ అనేది జరగబడుతుంది. అంటే ఆ రేడియేషన్ ని ఆ సబ్స్టెన్స్ అనేది తీసుకుంటుంది. సబ్స్టెన్స్ అనేది తీసుకున్నప్పుడు అక్కడ దాని మీద బేస్ చేసుకుని ఆ ప్రోటాన్ అనేది న్యూక్లియస్ లో ఉంటది కదా, ఆ ప్రోటాన్ కాస్త సిగ్నల్స్ ని డెవలప్మెంట్ అనేది చేస్తుంది. అంటే ఆ సిగ్నల్స్ ని డెవలప్ చేసిన తర్వాత ఆ సిగ్నల్స్ ని కాస్త సెపరేట్ చేయడానికి మనకి ఈ అప్లికేషన్స్ అనేవి యూజ్ చేస్తాం. అంటే ఏంటి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఉంటే, అంటే ఈ సబ్స్టెన్స్ ని కాస్త మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో మనకి రెండు వైపులా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది అప్లై చేసి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో ఈ సబ్స్టెన్స్ ఉంచుతూ మనకి కొంత ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అనేది ఈ సబ్స్టెన్స్ మీదకి పాస్ చేసినప్పుడు ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో ఉంది కాబట్టి దీంట్లో ఉన్నటువంటి ఆ సిగ్నల్స్ ని కాస్త లేదా ఆ ట్రాన్సిషన్స్ అనేవి ఎక్కడైతే వస్తాయో ఆ ఎనర్జీ లెవెల్స్ వల్ల ఏ ఎనర్జీ లెవెల్స్ అయితే వస్తాయో ఆ ఎనర్జీ లెవెల్స్ ని మనకి సెపరేట్ చేయడానికి ఖచ్చితంగా మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో ఈ సబ్స్టెన్స్ ని ఉంచి తీరాలి. జనరల్ గా అయితే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో ఉంచకపోతే ఎనర్జీ లెవెల్స్ అనేవి వస్తాయి, కాకపోతే వాటిని సెపరేట్ చేయాలంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది అప్లై చేస్తే సెపరేట్ అనేది జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్, ఇదంతా కూడా ఎన్ఎంఆర్ ప్రిన్సిపలే, 10 మార్క్స్ అడిగేటటువంటి క్వశ్చన్. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ పాయింట్,
The principle of NMR is based upon the interaction between radio frequency radiation and nuclei. జనరల్ గా మనకి ఫస్ట్ యూవి స్పెక్ట్రోస్కోపీ కానీ యూవి కానీ ఐఆర్ కానీ ఇవన్నీ తీసుకున్నట్లయితే ఇక్కడ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ నెక్స్ట్ దేంతో ఇంటరాక్ట్ అవుతుందంటే మ్యాటర్ తో ఇంటరాక్ట్ అవుతుందని చెప్పి ఇక్కడ కూడా ఎన్ఎంఆర్ లో కూడా మ్యాటర్ తోటే ఇంటరాక్ట్ అవుతుంది. కాకపోతే ఎన్ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీలో ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అనేది చూసుకున్నట్లయితే దేంతో ఇంటరాక్ట్ అవుతుందంటే ఆ మ్యాటర్ లో ఉన్నటువంటి న్యూక్లియైతో ఇంటరాక్ట్ అవుతుంది. న్యూక్లియైలో ఉన్నటువంటి ప్రోటాన్ తో ఇంటరాక్ట్ అవుతుంది. అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ఇంటరాక్ట్ విత్ న్యూక్లియై అని చెప్తున్నా. ఇక్కడ మెయిన్ గా ఎన్ఎంఆర్ టెక్నిక్ అనేది దాని మీద బేస్ అయి ఉంటుంది. ఇక్కడ జనరల్ గా చూసుకున్నట్లయితే ద ప్రైమరీ అప్లికేషన్స్ విత్ రెస్పెక్ట్ టు రేడియో ఫ్రీక్వెన్సీ ఇంటరాక్షన్స్ విత్ హెచ్ న్యూక్లియై అంటే ప్రోటాన్ న్యూక్లియై అని చెప్తున్నాయి. ప్రోటాన్ అంటే హైడ్రోజన్ ని ప్రోటాన్ అని చెప్తాము, హైడ్రోజన్ ని ప్రోటాన్ అని చెప్తాం. ప్రోటాన్ యొక్క అటామిక్ నెంబర్ 1 మాస్ నెంబర్ 1 మనకి చూసుకున్నట్లయితే హైడ్రోజన్ స్పెక్ట్రమ్ అనేది చూసుకున్నట్లయితే ఈ హైడ్రోజన్ స్పెక్ట్రమ్ లో మనకి ఒకే ఒక ప్రోటాన్ అనేది ఒకే ఒక ఎలక్ట్రాన్ ఒకే ఒక ప్రోటాన్ అనేది ఉంటుంది. దీంట్లో న్యూట్రాన్స్ అనేవి ఏమి ఉండవు. దాని మీద బేస్ చేసుకుని ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ కి నెక్స్ట్ ప్రోటాన్ కి మధ్య ఇంటరాక్షన్ అనేది దీంట్లో మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. నెక్స్ట్ ఏంటంటే when a sample is subjected simultaneously to magnetic field అంటే ఒక సబ్స్టెన్స్ అనేది తీసుకున్నట్లయితే ఆ సబ్స్టెన్స్ లేదా శాంపుల్ అనేది తీసుకున్నాడు, ఏదైతే మనకి స్పెక్ట్రమ్ కావాలో ఆ శాంపుల్ అనేది తీసుకున్నాడో ఆ శాంపుల్ మీదకి మనకి టూ టైప్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని అప్లై చేసినట్లయితే గురి చేసినట్లయితే ఇక్కడ రెండాట్లోని కూడా టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే ఏంటి వెన్ ఏ శాంపుల్ ఈజ్ సబ్జెక్టెడ్ సైమల్టేనియస్లీ అంటే ఒకేసారి పాస్ చేస్తాం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కి అప్లై చేస్తాం. దాంట్లో ఒకటి స్టేషనరీ అనుకోండి, ఒకటి స్టేషనరీ. ఓకే, ఇది ఈ సైడ్ వేద్దాం. ఈ విధంగా ఇక్కడ ఒకటి ఇది ఒకటి, ఈ రెండు కూడా టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో ఉన్నాయనుకో. ఈ విధంగా ఉన్నట్లయితే ఒకటి స్టేషనరీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఇది కూడా మ్యాగ్నెటిక్ ఫీల్డ్. స్టేషనరీ అంటే స్థిరంగా ఉంచేస్తాం. అండ్ అదర్ వేరియింగ్ ఎట్ సమ్ రేడియో ఫ్రీక్వెన్సీ దాన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంటరాక్షన్స్ బిట్వీన్ మ్యాటర్ అండ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్. అంటే ఒకటి స్టేషనరీగా ఉంచేసి రెండోది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీతో రేడియేషన్ అనేది పాస్ చేస్తూ ఉండాలి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ రేడియేషన్ అనేది పాస్ చేస్తూ ఉన్నట్లయితే ఇది స్టేషనరీగా ఒకటి ఆ విధంగా ఉంచేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ రేడియేషన్ ని శాంపుల్ మీద పాస్ చేస్తున్నప్పుడు అండ్ క్యాన్ అబ్జర్వ్. ఈ విధంగా పాస్ చేస్తున్నప్పుడు ఏం అబ్జర్వ్ చేస్తామంటే ఎట్ సమ్ పర్టిక్యులర్ కాంబినేషన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎనర్జీ ఈజ్ అబ్జర్వ్డ్ బై శాంపిల్. అంటే ఒక పర్టిక్యులర్ కాంబినేషన్ లో మనకి జనరల్ గా ఇక్కడ స్టేషనరీ ఫేజ్ నుంచి కాకుండా ఏదైతే డిఫరెంట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని మార్చుతూ వస్తామో ఆ మార్చేటటువంటి ఎనర్జీ లెవెల్ కాస్త ఒక పర్టిక్యులర్ కాంబినేషన్ లో మనకి ఈ శాంపిల్ ద్వారా అబ్జార్ప్షన్ చేయబడుతుంది. అంటే అబ్జార్ప్షన్ అనేది జరిగి ఈ లోపల ఉన్నటువంటి మాలిక్యూల్ లో యాటమ్ లో మనకి ప్రోటాన్ అనేది న్యూక్లియస్ లో ఉంటుంది. ఆ న్యూక్లియస్ లో ప్రోటాన్ అనేది స్పిన్నింగ్ యాక్టివిటీ అనేది చూపిస్తుంది. ఎప్పుడు మనకి డిఫరెంట్ ఫ్రీక్వెన్సీ అనేది చేంజ్ చేసుకుంటూ ఉంటాము. అప్పుడు డిఫరెంట్ ఎనర్జీ లెవెల్స్ అనేవి దీంట్లో మనకి స్పెక్ట్రమ్ అనేది వస్తూ ఉంటుంది. ఎన్ఎంఆర్ స్పెక్ట్రమ్ అనేది ఫస్ట్ ఒకటి మాత్రం స్టేషనరీగా ఉంచేసి రెండోది మనకి ఫ్రీక్వెన్సీస్ అనేవి మార్చుకుంటూ మనకి డిఫరెంట్ రేడియేషన్స్ అనేవి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కి దీనికి గురి చేసుకుంటూ వెళ్ళినట్లయితే
మనకి ఒక్కొక్క దాని దగ్గర మనకి శాంపుల్ అనేది అబ్జర్ప్షన్ అనేది అంత జరిగింది, దాని యొక్క ఎనర్జీ లెవెల్స్ ఏ విధంగా వచ్చినాయో మనకి ఈ శాంపుల్ కి కనెక్ట్ అయినటువంటి డిటెక్టర్ లోను యాంప్లిఫైయర్ లోను మనకి అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే నెక్స్ట్ పాయింట్, ఇవన్నీ కూడా NMR స్పెక్ట్రోస్కోపీలో ప్రిన్సిపల్. నెక్స్ట్ ద అబ్జార్బెన్స్ కెన్ బి అబ్జర్వ్డ్. ఆ విధంగా అబ్జార్బెన్స్ అనేది జరిగిన తర్వాత అబ్జర్వ్డ్ చేంజ్ ఇన్ ఏ సిగ్నల్ డెవలప్డ్ బై రేడియో ఫ్రీక్వెన్సీ డిటెక్టర్ అండ్ యాంప్లిఫైయర్. ఆల్రెడీ చెప్పిందే, అంటే అక్కడ ఒక ఫేజ్ ని స్టేషనరీగా ఉంచేసి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని రెండో దాన్ని మార్చుకుంటూ వెళ్ళామని చెప్పాం. ఆ మార్చుకుంటూ వెళ్ళినప్పుడు డిఫరెంట్ సిగ్నల్స్ అనేవి డెవలప్ అవుతాయి. అవి డిఫరెంట్ ఫ్రీక్వెన్సీ దగ్గర అవి ఎక్కడ అబ్జర్వ్ చేస్తామంటే డిటెక్టర్ లోను అండ్ యాంప్లిఫైయర్ లోను అబ్జర్వ్ చేస్తాం. నెక్స్ట్ దిస్ ఎనర్జీ అబ్జర్వ్డ్ కెన్ బి రిలేటెడ్. ఈ విధంగా వచ్చినటువంటి ఎనర్జీ చూసుకున్నట్లయితే ఈ వచ్చినటువంటి ఎనర్జీ దేనికి రిలేటెడ్ గా ఉంటుందంటే ద మ్యాగ్నెటిక్ డైపోలార్ నేచర్ ఆఫ్ స్పిన్నింగ్ న్యూక్లియై. దిస్ టెక్నిక్ ఈజ్ నోన్ యాజ్ NMR. అంటే ఎక్కడ మనకి ఒక మ్యాగ్నెట్ అనేది తీసుకున్నట్లయితే, నార్మల్ మ్యాగ్నెట్ అనేది తీసుకున్నట్లయితే దానికి ఆ 2 పోల్స్ అనేవి ఉంటాయి. మ్యాగ్నెట్ కు ఉన్నటువంటి 2 పోల్స్ ని డైపోల్స్ అని చెప్తాం. డైపోలార్ నేచర్, దీనికి నార్త్ పోల్ సౌత్ పోల్ 2 పోల్స్ ఉన్నాయి కాబట్టి రెండు కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నేచర్ ని చూపిస్తాయి. కాబట్టి ఇటువంటి డైపోలార్ నేచర్ అనేది ఏ విధంగా అయితే ఉంటుందో, ఒక ప్రోటాన్ అనేది చూసుకున్నట్లయితే ఒక ఆటమ్ లో ఉన్నటువంటి ప్రోటాన్ యొక్క నేచర్ కూడా సేమ్ ఇదే నేచర్ అనేది చూపిస్తుంది. ఈ ప్రోటాన్ అనేది ఎక్కడైతే ఉందో ఆ ప్రోటాన్ ఏ మాలిక్యూల్ లో ఉందో ఆ మాలిక్యూల్ ని కాస్త మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ రేడియేషన్ కి, అది కూడా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కి గురి చేస్తున్నప్పుడు ఏమొస్తుందంటే దీని యొక్క ఎనర్జీ లెవెల్స్ అనేవి నార్మల్ మ్యాగ్నెట్ యొక్క ఎనర్జీ లెవెల్స్ ని పోలి ఉంటాయి. కాబట్టి దీన్ని ఏ విధంగా చెప్తామంటే NMR టెక్నిక్ కింద దీన్నే మనకి చెప్తున్నాం. ఇట్ ఇన్వాల్వ్స్ ద మ్యాగ్నెటిక్ ఎనర్జీ లెవెల్స్ ఆఫ్ న్యూక్లియై when they are placed in magnetic field. ఇక్కడ ఎప్పుడైతే మనకి ఆ సబ్స్టెన్స్ ని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో ప్లేస్ చేస్తామో అప్పుడే మనకి మ్యాగ్నెటిక్ ఎనర్జీ లెవెల్స్ అనేవి ఆ న్యూక్లియస్ నుంచి డెవలప్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఏ స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కాజెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది సబ్స్టెన్స్ తీసుకున్నట్లయితే ఈ సబ్స్టెన్స్ ని కాస్త ఒక శాంపుల్ అనుకోండి, ఈ శాంపుల్ ని కాస్త స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కి కనెక్ట్ చేస్తున్నట్లయితే దాని వల్ల కాజెస్ ద ఎనర్జీస్ ఆఫ్ certain nuclei to split into 2 or more quantized levels and to the magnetic properties of these particles. అంటే ఏంటి, ఒక శాంపిల్ ని స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కి సబ్జెక్ట్ చేసిన తర్వాత జనరల్ గా ఒక ప్రోటాన్ కి వచ్చేటటువంటి ఒక ఎనర్జీ లెవెల్ అనేది చూసుకున్నట్లయితే ఒక ఎనర్జీ లెవెల్ అనేది ఒక ప్రోటాన్ కి అనేది వచ్చినట్లయితే ప్రోటాన్ కి ఒకవేళ స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కి ఈ శాంపిల్ కాస్త సబ్జెక్ట్ చేసినట్లయితే ఈ స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల ఒక్కటి వచ్చినటువంటి ఈ ఎనర్జీ లెవెల్ కాస్త స్ప్లిట్ అయిపోయి 2 గాని లేదా అంతకన్నా ఎక్కువ గాని 2 or more క్వాంటైజ్డ్ ఖచ్చితమైనటువంటి ఎనర్జీ లెవెల్స్ కింద మనకి స్ప్లిట్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఒక్క ఎనర్జీ లెవెల్ కాస్త ఏ విధంగా స్ప్లిట్ అవుతుందంటే ఈ విధంగా ఎనర్జీ లెవెల్ కింద షిఫ్ట్ అయిపోతుంది. అంటే ఒకే ఒక లెవెల్ కాస్త ఏ విధంగా మారిందంటే 3 ఎనర్జీ లెవెల్స్ కింద మారిపోతుంది. అది ఎప్పుడు జరుగుతుందంటే ఆ ప్రోటాన్ అనేది దేంట్లో అయితే ఉంటుందో, ఆ మాలిక్యూల్ అనేది దేంట్లో అయితే ఉంటుందో ఆ ఆర్గానిక్ కాంపౌండ్ ని స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కి సబ్జెక్ట్ చేసినప్పుడు ఒక సిగ్నల్స్ కాస్త ఒకటి రావాల్సింది కాస్త 2 నుంచి అంతకన్నా ఎక్కువ సిగ్నల్స్ వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఇక్కడ 3 వేస్తాను. నెక్స్ట్ ఇంకా ఏ విధంగా చేయొచ్చు అంటే ఈ విధంగా చేయొచ్చు. అంటే నెంబర్ ఆఫ్ సిగ్నల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతూ వెళ్తూ ఉంటాయి. ఎప్పుడంటే
స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కి ఆ శాంపిల్ ని సబ్జెక్ట్ చేసినప్పుడు. ఓకేనా, ఇది మనకి ఎన్ఎంఆర్ ప్రిన్సిపల్. మెయిన్ గా ఎన్ఎంఆర్ ప్రిన్సిపల్ అనేది ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ కి, నెక్స్ట్ అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ కి ఒక న్యూక్లియస్ లో ఉన్నటువంటి ప్రోటాన్ కి మధ్య ఇంటరాక్షన్ అనేది జరగడం వల్ల ఎనర్జీ లెవెల్స్ అనేవి డెవలప్ అవుతాయి. ఆ ఎనర్జీ లెవెల్స్ అనేవి ట్రాన్సిషన్స్ అనేవి కూడా జరుగుతాయి. ఆ ట్రాన్సిషన్స్ అనేవి జరిగి స్పెక్ట్రమ్ అనేది వస్తుంది. ఆ స్పెక్ట్రమ్ లో సిగ్నల్స్ అనేవి నంబర్ ఆఫ్ సిగ్నల్స్ రావాలంటే మనకి ఖచ్చితమైనటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కి ఆ శాంపిల్స్ ని సబ్జెక్ట్ చేయాలి. సబ్జెక్ట్ చేసినప్పుడు మాత్రమే మనకి వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ అనేవి వస్తాయి. ఒకవేళ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది అప్లై చేయకపోతే ఏ విధమైనటువంటి ఎనర్జీ లెవెల్స్ అనేవి ఆ శాంపిల్ లో డెవలప్ అనేది జరగదు, ఆ న్యూక్లియస్ లో ఫామ్ అవ్వదు. ఒకవేళ స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కి నార్మల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కాకుండా స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కి మనకి ఆ శాంపిల్ ని సబ్జెక్ట్ చేసినట్లయితే ఒకటి రావాల్సినటువంటి ఆ సిగ్నల్ కాస్త 2 నుంచి అంతకన్నా ఎక్కువ ఎనర్జీ లెవెల్స్ కింద స్ప్లిట్ అయిపోయేటటువంటి అవకాశం అనేది ఉంది. ఇది మనకి ఎన్ఎంఆర్ ప్రిన్సిపల్. ఇది 10 మార్క్స్ కి 10 మార్క్స్ ఖచ్చితంగా చదవాల్సినటువంటి క్వశ్చన్. ఇది 10 మార్క్ క్వశ్చన్ లో ఖచ్చితంగా ఉంటది. ఖచ్చితంగా మీరు 2-3 సార్లు చదివి గుర్తుపెట్టుకుని రాయండి. ఓకేనా, థ్యాంక్ యూ.